ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను గోచారంలో గ్రహాలు సంచరించడం వల్ల డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఏమన్నా కాన్సెప్ట్ ఉందా, ఇప్పుడు గురు గోచారం జరుగుతోంది కాబట్టి దాని గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏ విధంగా అయినా ఫలితాలు చూడవచ్చా అన్న విషయాన్ని గురించి మన స్టూడియోలో వచ్చి ఫేమస్ అస్ట్రాలజర్, ప్రముఖ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు. ఆ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాము. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఇప్పుడు గురు గోచారం జరుగుతోంది కదా, ఆ గోచారాన్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా చూసి చెప్పచ్చా? డిఎన్ఏ ఆస్ట్రాలజీ కనెక్టివిటీ ఏమన్నా ఉందా? ఓకే, ఇక్కడ మనము గోచారము అనే విషయాల గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో పర్టికులర్గా చెప్పటం లేదు. కాకపోతే ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని చాలామందికి తెలియనటువంటి అంశాలని మనము ప్రతి ఒక్క వీడియోలో కూడాను తెలియజేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గురు గోచారం కానీ, లేకపోతే రాహుకేతు గోచారాలు కానీ, శని గోచారాలని మనము సంవత్సరాది గోచారాలుగా తీసుకుంటాం. గురువు ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుండి ఇంకొక రాశికి గోచారం చెందడము, రాహు కేతువులు 1.5 సంవత్సరాలకు ఒకసారి గోచారం చెందడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా శని అయితే 2.5 సంవత్సరాలకు ఒకసారి గోచారాన్ని కొనసాగిస్తారు. ఇవి అందరికీ తెలిసింది. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఏం చేస్తారంటే రాశిని బేస్ చేసుకుని గోచార ఫలితాలని చెప్తుంటారు. కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్నమే మనకి ప్రధానంగా చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఈ గురు యొక్క గోచారంలో లేదా శని యొక్క గోచారంలో ఏ ఏ లగ్నాల వారు బాధింపబడతారు లేదా ఏ నక్షత్రాల వారు బాధింపబడతారనే విషయాన్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వారికి అలర్ట్ మెసేజ్ని అందిస్తుంటాం. అయితే ఈ యొక్క సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏం చేస్తారంటే జనరల్గా ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి ఒకే ఒక ఫలితాన్ని చెప్పేస్తుంటారు. గురుగోచారము ఇలా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి గురువు మేషంలో ఉన్నారు. అప్పుడు గురువు గోచారం చెందుతున్నప్పుడు ఆ యొక్క మేషానికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, మేషం నుంచి మీనం వరకు వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ అయినటువంటి ఫలితాలు అయితే ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇక్కడ గురువు గోచారంలో జనరల్గా 1 సంవత్సరం పాటు ఆ ఇంట్లో నుండి ఇంకొక ఇంట్లోకి మారడానికి 1 సంవత్సరం పడినప్పుడు ఈ గురు గోచారంలో అందరికీ కూడాను ఉన్నటువంటి 800 కోట్ల మంది అందరికీ కూడాను ఒకేలాగా ఉంటుందంటే అది అంత సబబుగా లేదనేది మనం అభిప్రాయపడుతుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే శని గోచారంలో కూడా అంతే. ఉదాహరణకి శని గోచారం చెందినప్పుడు ఇప్పుడు వృషభ రాశి అని తీసుకుంటే వృషభ రాశికి 12వ ఇంట్లో శని ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు ఆ 30 డిగ్రీలని దాటుకొని రావడానికి పడితే ఆ తర్వాత వృషభ రాశిలోకే 2.5 సంవత్సరాలు 30 డిగ్రీని దాటడానికి పడుతుంది. ఆ తర్వాత వృషభ రాశి నుండి మిథున రాశికి వెళ్ళేటప్పటికి మళ్ళీ కూడా 30 డిగ్రీలు దాటడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇలాగ 7.5 సంవత్సరాల శని కాలంలో ఈ వృషభానికి వ్యయశని అని, జన్మశని అని, అలాగే వాక్కు శని అని, ఇలాగ మనం చాలా శని గ్రహాల గురించి చెప్తుంటే గండశని అని, వృద్ధశని అని ఇలాగ చెప్పుకుంటుంటాము. ఏలినాటి శని అని ఇలాగ చెప్పుకుంటుంటాం. కాబట్టి వాటన్నిటికీ ఒకే ఫలితాలని వీళ్ళు ఆపాదించి చెప్పడం అనేది ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదనేది మన అభిప్రాయం. సరే గురువు గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఒక రాశికి లేకపోతే ఒక రాశికి చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు జ్యోతిష్కులందరూ గోచార ఫలితాలు చెప్తున్నారు. కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఇలా పర్టికులర్గా ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అని ఏమన్నా చెప్పగలమా గురువు గారు? ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే మనము అందరికి కూడాను ఇక్కడ అలర్ట్గా మనం మెసేజ్ అందిస్తుంటాము. ఎలాగంటే ఇప్పుడు గురు గోచారం జరుగుతూ ఉంది అంటే 27 నక్షత్రాల వాళ్ళు
అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం అయితే లేదు. పర్టికులర్గా 3 నక్షత్రాల వాళ్ళు ప్రపంచంలో ఒక 75 కోట్ల మంది ఉంటే వారు మాత్రం ఎక్కువ కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. గురు గోచార సమయంలో జనరల్గా మనకున్నటువంటి 800 కోట్ల జనాభాలో, ప్రపంచ జనాభాలో ఒక 75 కోట్ల మంది మాత్రమే ఇబ్బంది పడతారు. మిగిలినటువంటి వాళ్ళు అంతగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే గురువు యొక్క గోచారం అనేది 27 నక్షత్రాలలో ఈ 3 నక్షత్రాల మీద మాత్రమే ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది అనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఈ 3 నక్షత్రాలు పోగా మిగిలిన 27 నక్షత్రాలలో 24 నక్షత్రాల పైన ఈ గురువు యొక్క గోచారం యొక్క ప్రభావం అధికంగా ఉండదని మనం చెప్తుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం. అది ఎలాగంటే దీన్ని రాహుకర్మ రిజిస్ట్రీగా మనం చెప్తాం. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో ఎవరైతే రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండి పుడతారో వారి కుటుంబ పరంపరలో ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ గురు గోచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటాం. ఎలాంటి జాగ్రత్తలు అనేది మీరు అడగొచ్చు. యాక్సిడెంట్ దోషాలు రావడం కానీ, లేకపోతే మొలలు సంబంధమైన వ్యాధులతో ఉండడం కానీ, ఆపరేషన్ జరగడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ, అలాగే ఈ యొక్క ఫైల్ సంబంధమైనది కానీ, పిడుగు పడడం కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి దాంట్లో ప్రమాదాలు సంభవించడం కానీ, ఆత్మహత్య ప్రయత్నం కానీ, విడాకులోనికి వెళ్ళిపోవడము, దీంతో పాటు ఉద్యోగ సమస్యలు కూడాను ప్రమోషన్ రావాల్సింది రాకుండా పోవడము, ఆశకెళ్ళి వేరే వారి విషయంలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పడటము, షేర్ మార్కెటింగు, ట్రేడింగు ఇలాంటి వాటిలో నష్టపోవడము, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కూడాను ఫెయిల్ అవ్వడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది. చాలామంది అంటుంటారు ఈ గురు మహాదశలోనే లేదా గురువు యొక్క గోచారంలో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని. కానీ అవన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది. చాలామంది ఈ సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే గురువు యొక్క గోచారంలో 1,000,000 మేలులు చేస్తుంది, ఇంకో రాబోయే గురు గోచారంలో 1 సంవత్సరం పాటు మీకు మహర్దశ పుట్టబోతుంది, అద్భుతమైనటువంటి కోటీశ్వర యోగం, మిలినియర్ అయిపోతుంటారు. మనం థంబ్నెయిల్లో కూడా చూస్తుంటాం కొన్ని వీడియోల్లో. ఎలా ఉంటుందంటే మీరు ఈ రాసుల వారికి రాబోయే ఈ గురు గోచారంలో ఉన్న ఫలంగా కోటీశ్వర యోగం ఉంది అని కూడా ఒక థంబ్నెయిల్ పెట్టి వదులుతుంటారు. వాటినే అధికంగా మీరు చూడడం కూడా మనము ప్రేక్షకుల్ని పరిశీలించినప్పుడు కనబడుతూ ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఒకరి జాతకంలో లగ్నంలోనే గురువు ఉండడం కానీ, లగ్నాధిపతితో గురువు ఉండడము, ఈ యొక్క సాధారణ జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చూసేదాన్ని బట్టి చూస్తే భాగ్యస్థానం అనబడే 9వ భావము, 9వ భావాధిపతి లగ్నము, లగ్నాధిపతితో సంబంధపడము, ధనుసు రాశి, ధనుసు లగ్నం ఉండడము, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో ఉన్నటువంటి ఆ యొక్క లగ్నాలలో ఒకవేళ వారి లగ్న పాయింట్ పడడము, ఇలాంటివి సంభవించినప్పుడు ఈ యొక్క గురువు యొక్క గోచారం చాలా వరకు కీడు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే జరిగేది జరగక మానదు కదండి, ఎలాగైనా జరగాల్సింది అనేసి మిట్ట వేదాంతం చెప్పొచ్చు. కానీ మనం ఏం చెప్తున్నామంటే ఒక విషయాన్ని మనం ముందుగానే తెలుసుకోవడం వల్ల
మనము త్రుటిలో తప్పించుకున్నామండి అని అంటుంటారు చాలా మంది. ఇలా బస్ వస్తా ఉంది, మేము రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వేరే వాళ్ళు పక్క నుండి లాగేశారు, త్రుటిలో మాకు ప్రాణగండం తప్పించుకున్నామంటారు. అంటే అలాంటి విషయాల నుండి మనం తప్పించుకోవడానికి ఈ యొక్క అలర్ట్ మెసేజ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని గురుబలం వచ్చినప్పుడే మ్యారేజ్ అవుతుందని, గురుబలం వచ్చినప్పుడే ఉద్యోగం వస్తుందని, గురు గోచారంలోనే అద్భుతాలన్నీ కూడా సృష్టించబడతాయని ఇలాంటివి చెప్పడం అనేది అంత కరెక్ట్ అయినటువంటిది కాదని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తుంటాం. అదేవిధంగా శని గోచారంలో చూసినట్లయితే శని గోచారంలో 2.5 సంవత్సరాల పాటు ఏ విధంగా శని 30 డిగ్రీలు ఒక రాశి నుండి వెనుక భాగం నుండి రాశికి రావడం, తర్వాత ముందుకెళ్ళడము, ఇలాగ 7.5 సంవత్సరాల పాటు వారికి ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఏమిటనేది తెలియజేసినప్పుడు దాదాపు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగా గురు గోచారంలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారు, ధనుసు రాశి, ధనుసు లగ్నం వారు, లగ్నంలోనే గురువు ఉండడము, లగ్నాధిపతితో గురువు ఉండడము, 9వ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉండడము, లగ్నాధిపతి వెళ్ళి 9వ భావాధిపతితో కలిసి ఉన్నటువంటి వారు ఎలాగైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పామో, అదేవిధంగా ఈ శని గోచారంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు ఎవరై ఉంటారు అనేది మనం పరిశీలించినట్లయితే 4 నక్షత్రాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన 23 నక్షత్రాల వారికి ఏం జరగదంటే జరుగుతుంది. కాకపోతే ఈ 23 నక్షత్రాల వారి కంటే కూడాను ఈ 4 నక్షత్రాల వారికి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఏ విధమైన కష్టాలు వస్తాయి ఈ శని గోచారంలో అంటే, కుజిని కర్మ రిజిష్టి కలిగినటువంటి నక్షత్రాలేంటి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాలలో ఎవరికైతే రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండి పుట్టుంటారో వారికి తప్పనిసరిగా ఎలా ఉంటుందంటే ఉద్యోగ సమస్యలు రావడం కానీ, ఉద్యోగంలో నిలకడగా ఉండలేకపోవడము, ఉద్యోగ అన్వేషణలో అనేకమైన ప్రయత్నాలు చేసినా కానీ దొరకపోవడము, ఆస్తిపాస్తులు గొడవలు రావడము, వివాహము ఫెయిల్ అయిపోవడము, బ్యాక్ ఫైర్ అయ్యి మళ్ళీ బ్రేకప్ అవ్వడము, పెళ్లి అయినా కానీ త్వరగా వితంతులు అవ్వడము, ఆస్తిపాస్తులు గొడవలు రావడము, చిన్న చిన్న ఫ్రాక్చరింగ్ అయ్యి కొన్ని సందర్భాల్లో ప్రాణానికి ఏమైనా ఇబ్బంది లేకుండా పోవచ్చు, కానీ శరీర అవయవాలని కోల్పోవడము ఇలాంటివన్నీ కూడా సంభవించడానికి ఈ యొక్క శని యొక్క గోచారంలో జరుగుతూ ఉందని మనం చెప్పవచ్చు. గురువు గారు, ఇప్పుడు మీరు గురు గోచారానికి 3 నక్షత్రాలు చెప్పారు, అదే విధంగా శని గోచారానికి 4 నక్షత్రాలు చెప్పారు. వీళ్ళు కాకుండా మిగిలిన 20 నక్షత్రాల్లో ఎవరున్నా గానీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నారు. ఇప్పుడు సాధారణ జ్యోతిష్కులు ఏం చెప్తారంటే ఈ గురు గోచారము, ఈ శని గోచారంలో ప్రిడిక్షన్స్ ఇస్తారు. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రిడిక్షన్స్ ఇవ్వం కాబట్టి ఈ గోచారంలో మనం ఎటువంటి అంటే ఎటువంటి విధంగా మనం చూస్తాము, ఏ ఎక్స్పెక్ట్స్ లో చూస్తాము, ఏ విధంగా వచ్చిన క్లయింట్ కి మనం తెలియజేస్తాం విషయాన్ని. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడు జనరల్ గా ఒక జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు గురు గోచారం జరుగుతూ ఉంది. అది అందరికి కూడా 12 రాసుల వారికి వాళ్ళు బేస్ చేసుకొని చెప్తారు, కానీ మనం లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి వారి లగ్నం ఏమిటి, గురు గోచారంలో ధనుర్లగ్నం ఉంది అనుకుంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంతకు ముందు చెప్పినట్టుగానే. అదే విధంగా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో కానీ ఉంటే వారికి ఎలాంటి సంభవిస్తాయి అనేది మనం కరెంట్ షాక్ కొట్టడం కానీ, విష పురుగుల చేత ఇబ్బంది పడడం కానీ, లేకపోతే అనవసరమైనటువంటి ఆశకి వెళ్ళి నష్టపోవడం కానీ, షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ ఇలాంటి వాటిలో ఇబ్బంది పడడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఏ విధంగానైతే రాహుకర్మ రిజిస్తో కూడినటువంటి నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అలర్ట్ గా ఉండమని చెప్తాం. అంటే గైడెన్స్ ఇస్తాం మనం. అంటే గోచారం జరిగేటప్పుడు ఇలా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి అవకాశాలు ఉన్నాయని చెప్తాం, కానీ అలాగే జరిగిపోతుందా అనేది మాత్రం మనం చెప్పము. ఎందుకంటే ఇది అవకాశం మనకి తొందరగా మనం అట్రాక్ట్ చేస్తుంది. మనకున్నటువంటి కర్మ ఏం చేస్తుంది అంటే 2-3 విధాలుగా మనల్ని అది అటాక్ చేస్తుంది. ఒకటి దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది, చూసి దాన్ని మనకి హెచ్చరిస్తుంది, ఇలా ఉంది జాగ్రత్త పడని చెప్తుంది. తర్వాత వచ్చి మన దగ్గర నుండి ఆ కర్మని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది, చెప్తుంది. చెప్పింది వినకపోతే ఏమవుతుందంటే మన ముందు రోజు నిలబడేది పక్క తీర్చుకుంటుంది. ఇలాగ 3 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా శని కర్మ రిజిస్టర్ అనుకోండి, శని పుట్టినటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం కాబట్టి ఈ రేవతి, కృత్తిక, మూల అనేవి, పుబ్బ అనేవి కుజుని యొక్క కర్మ రిజిస్టర్ని కలిగి ఉంటుంది కాబట్టి
కుజుని యొక్క తత్వము, కుజుని యొక్క సంబంధమైనటువంటి ఇల్లులైనటువంటి వృచ్చికం కానీ లేదా మేషము రాశి కానీ లగ్నంగా పడినటువంటి వారికి, కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు రాశి కానీ లగ్నంగా లగ్నాధిపతిగా ఉన్నవారికి, లగ్నంలోనే 11వ భావాధిపతి ఉన్నవారికి, లగ్నంలోనే శని ఉన్నవారికి, అలాగే ముఖ్యంగా కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారికి కూడాను ఇలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో ఉన్న, లగ్నాధిపతి 11వ భావాధిపతితో కలిసి ఎక్కడున్నా కానీ వారికి ఉన్నటువంటి కోపము అధికమవడము, ఈ శని మహాదశ జరగడం వల్లనే లేదా శని గోచారం జరగడం వల్లనే, ఏలినాటి శని వల్లనే, లేదా అష్టమి శని వల్లనే, లేదా అర్ధాష్టమి శని వల్లనే, లేదా జన్మ శని వల్లనే ఇలాంటివి సంభవిస్తాయని మనం శని మీద ఎత్తుకోపోయి వేసేస్తుంటాము నిందంతా. కానీ దానికి కారకత్వం ఊహించేది ఏమిటంటే శని పుట్టిన నక్షత్రమైనటువంటి రేవతి మీద పనిచేసినటువంటి కుజుని కర్మారిష్టి. కాబట్టి ఇలాంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి శని యొక్క ముఖ్యమైనటువంటి గోచారంలో ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఆవేశపడకండి, అపార్థాలకి దారి తీస్తుందని కూడా మనం చెప్తుంటాం. అదేవిధంగా ఒకవేళ రాహు గోచారం జరుగుతూ ఉంది, రాహు గోచారంలో ఉన్నప్పుడు ఏమిటంటే భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేది మనము చెప్తాము. అలా కన్యారాశి కన్యాలగ్నం కానీ, తులారాశి తులాలగ్నం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తాము. ఏ విషయంలో అంటే ముఖ్యంగా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్రాంకిటిస్ ప్రాబ్లం కానీ, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ, నీటి గండాలు కానీ, సామూహికమైనటువంటి కొన్ని ఇబ్బందులు రావడం కానీ, ఆడవాళ్ళకి పీరియడిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే అలాగే ముఖ్యంగా ఏమిటంటే మెంటలీ డిజాస్టర్కి వెళ్ళడము, కావాలని ఏరే వాళ్ళు మనల్ని ప్రోద్బలం చేసి మత మార్పిడి చేయించాలనడం, ప్రీ మ్యారిటికల్ లైఫ్ని కొనసాగించడము, అలాగే డేటింగ్ అని, లివింగ్ టుగెదర్ అని, ఇలాగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాలేజ్ స్టేజ్లో ఉండి ఆ రాహు మరియు రాహు దశలో రాహు యొక్క గోచారంలో ఇలాంటివి అధికంగా సంభవిస్తుంటాయి. అదేవిధంగా కేతు రాహు ఒకేసారి గోచారం చెందుతుంటారు. కాబట్టి కేతు పుట్టినటువంటి నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం కాబట్టి అది సూర్యుని యొక్క కర్మారిష్ని మనం ఎలివేట్ చేస్తుంది. అప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, రాజకీయ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, కంటికి సంబంధించింది కానీ, కాల్షియం ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ సంబంధమైన సమస్యలు కానీ, లివర్ ప్రాబ్లమ్స్, మెదడు సంబంధమైన సమస్యలు, హార్ట్ సంబంధమైన సమస్యలు, ఓవర్ హీట్ బాడీ అయ్యే సమస్యలు, కాల్షియం డెఫిషియన్సీ కానీ ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే రాజకీయ నాయకుల చేత నిందించబడము లేదా ఇబ్బంది గురి అవ్వడము, రెండు వివాహాలకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఆత్మహత్య ప్రయత్నాలు ఈ యొక్క కేతు యొక్క గోచారంలో కంపల్సరీగా కేతు యొక్క ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిపైన అధికంగా ఉంటుందని మనం ఏం చేస్తామంటే గైడ్ లైన్స్ ఇస్తాము. అలాగే జరిగిపోతుందా, ఇది తలరాత, అలా విధి రాసి పెట్టిందంటే అలాంటివి ఏమి కావు. ఏ విషయాన్నైనా కానీ మనం ముందుగానే తెలుసుకొని దానిని ఒక పరిపక్వమైనటువంటి జ్ఞానంతో మనుషులుగా పుట్టినప్పుడు దాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్ళగలిగితే, మన కర్మను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతామో ఆ కర్మ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, ఈ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది, దైవం కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేగాని మూఢనమ్మకాలకు వెళ్ళి ఈ గోచారంలో ఇలాగే ఉంటుంది, ఆ గోచరం ఇలా ఉంటుంది, అందువల్లే వీరికి యాక్సిడెంట్ అయిందని, అందువల్లే వీరికి ఇలాంటి ఆపరేషన్ జరిగిందని, ఈ రాహుకేతు చెడ్డ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇలాంటి సమస్యలు మనకి ఏర్పాటు చేశారు కాబట్టి, సర్పదోషం కాబట్టి కాలసర్పదోషం అని ఇతర పూజలు అవి చేస్తుంటారు. అది వారి వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రెండు ఆధ్యాత్మికమైన సంఘటనలు మనం తెలియజేస్తాం. అదేమిటంటే పితృకుల దోషాన్ని గురించి, మరి కులదేవత శాపాన్ని గురించి చెప్తాము. ఆ కులదేవత శాపాన్ని ఇచ్చేవి ముఖ్యంగా ఎలాంటి ఎఫెక్ట్ని ఇస్తాయి, అలా గురు కర్మ ద్వారా అంటే రాహు కర్మ ద్వారా వచ్చినటువంటి పితృకుల దోషం ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయని మళ్ళీ మరొక వీడియోలో కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే గురువు గారు, నేను అడిగిన క్వశ్చన్ కి చాలా చక్కగా, చాలా వివరంగా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ఏ విధంగా మనం గోచారం అనేది ఆస్పెక్ట్స్ లో చూడాలి, ఏ విధంగా పరిశీలించాలని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. మరో కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మీరు పొందే నాలెడ్జ్ని 10 మందికి పంచండి. అందులో మీ యొక్క జాతకాలను కూడా ముందర పెట్టుకొని మేము చెప్పినట్టు అంశాలు అందులో ఏకీకృతం అవుతాయా, ఏకీభవిస్తాయా, కోయిన్సైడ్ అయితే చూసి అర్థం చేసుకుంటే మంచి సబ్జెక్టుగా మాత్రం ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, కృతజ్ఞతలు గురువు గారు.